ఇది నాన్న ముద్ద. అరే ఇది నా ముద్ద. అమ్మ ముద్ద. అమ్మ ముద్ద తినాలి తినాలి. లాస్ట్ ఇది. సంధ్య, నీ టాబ్లెట్స్ ఎక్కడున్నాయి? నన్ను అడుగుతారేంటి? మీరు తీసుకురాలేదా? బా సంధ్య, టేబుల్ మీదున్నాయి, తీసుకోమన్నాను కదా. ఏమోనండి, నాకు వినిపించలేదు. ఇదిగో ఇలా ఉంటుంది మీ అమ్మాయితో. పద మన ఇంటికి వెళ్దాం. మరి మీ భోజనం? ఇంటికెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తింటానులే. అంకుల్, ఆంటీ, మేం వెళ్ళొస్తాం. 2 ముద్దలు తినడానికి ఎంతసేపు పడుతుంది బాబు? తిన్నాక వెళ్ళొచ్చు కదా. నో ఆంటీ, నా ఫుడ్ ఒక్క పూట మిస్ అయినా ఏం కాదు, కానీ సంధ్య మెడిసిన్ డోస్ అస్సలు మిస్ అవ్వకూడదు. నువ్వు రా సంధ్య. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. సరే బాబు, పద. చూశారు కదా, ఇది ఈయన ప్రేమ. ఆయన గురించి మర్చిపోయి పూర్తిగా నా గురించి ఆలోచిస్తున్నారు. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా, వెళ్ళొస్తానా? లక్ష్మి, సంజయ్ జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయి. ఆకాశ్ మాటల్లో నిజమైన ప్రేముంది. ఈ ప్రేమే జీవితాంతం ఉంటే ఈ జంటకి ఏ ఢోకా ఉండదు. ఇప్పటికిప్పుడు ఆకాశ్ ఇల్లు తన పేరును రాయమంటే క్షణం ఆలోచించకుండా సంతకం పెట్టేస్తాను. మనకి దూరమైన సూర్యస్థానంలో వచ్చిన ఆకాశ్ ఎలా ఉండాలని కోరుకున్నామో అచ్చం అలాగే ఉన్నాడండి. అవును లక్ష్మి, ఇక సంజయ్ జీవితంలో ఏ సమస్య ఉండదు. ఏదో కొత్త నెంబర్లా ఉంది. చూడండి. హలో అంకుల్, నేను రాజేష్ని. బాబు రాజేష్, ఎలా ఉన్నావు? ఏమండి, స్పీకర్ ఆన్ చేయండి. బాగున్నాను అంకుల్. మీరు ఆంటీ ఎలా ఉన్నారు? మేం కూడా చాలా సంతోషంగా ఉన్నాం బాబు. గతాన్ని మర్చి భవిష్యత్తు గురించి కన్న కలలు నిజం కావాలని కోరుకుంటున్నాం. మీ కలలు నిజమే టైం వచ్చింది అంకుల్. ఇక మీరు గతాన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. మర్చిపోవాలని మాకు లేదు బాబు. కాకపోతే ఆ గతమంతా సూర్య తప్ప ఎవ్వరూ లేరు. అందుకే ఇప్పుడు కేవలం కోడలు భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మీ ఆలోచనలు మార్చుకోవాలి అంకుల్. ఎందుకంటే నేను చెప్పబోయే గుడ్ న్యూస్ అలాంటిది. గుడ్ న్యూసా? ఏంటి బాబు అది? సూర్య బ్రతికే ఉన్నాడు అంకుల్. ఏంటి? అర్థం కాలేదు బాబు. మనమంతా అనుకున్నట్టు సూర్య చనిపోలేదు అంకుల్, బ్రతికే ఉన్నాడు. రాజేష్, నువ్వు చెప్పేది నిజమా ఆంటీ? పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో బాంబ్ బ్లాస్టింగ్లో చనిపోలేదు. పాక్ ఆర్మీకి యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు. మన ప్రభుత్వం జరిపిన చర్చలు సక్సెస్ అయ్యి ఈరోజే సూర్యతో పాటు 16 మంది సైనికుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే నా సూర్య క్షేమంగానే ఉన్నాడా? అవునంటీ, నాకు కూడా ఈరోజు ఉదయాన్నే తెలిసింది. తెలిసిన వెంటనే ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి చూశాను. హాస్పిటల్ ఏంటి బాబు? సూర్యకేమైంది? నథింగ్ సీరియస్ ఆంటీ. ఈ 2 ఏళ్ళు పాకిస్తాన్ జైల్లో అధికారులు పెట్టిన టార్చర్ వల్ల మెంటల్గా ఫిజికల్గా వీక్గా ఉన్నాడు. అందుకే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఏ ప్రమాదం లేనట్టే కదా బాబు? ఏం లేదా ఆంటీ, అలాంటిది ఏమైనా ఉంటే ముందు మీకు చెప్పకుండా ఉంటానా? మరి ఆ రోజు సూర్య శవమని మాకు అప్పగించిందేంటి? వేరే సోల్జర్కి సూర్య యూనిఫామ్ ఉండటం వల్ల అలా జరిగింది. మన సూర్య సేఫ్గానే ఉన్నాడు, హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. 24 గంటల్లో మీ కళ్ళ ముందు ఉంటాడు అంకుల్.
24 గంటలా? అంటే మా సూర్యని మేము రేపు చూడొచ్చా? అవునంటీ, ఇద్దరం కలిసే వస్తాం. ఓకే అంకుల్, నాకు వేరే కాల్ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఏమండి లక్ష్మి, సూర్య, 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 మా కోసం మళ్ళీ వచ్చావు. మన సూర్య అండి. ఏమండి, బ్రతికే ఉన్న కొడుక్కి ఇన్ని రోజులు బొట్టు పెట్టి దండ వేసి ఎంత పాపం చేశావండి. ఈ నిజం ఇప్పుడే కదా లక్ష్మి తెలిసింది. సంతోషంగా ఆ దండ తీసే అవకాశం దొరికినందుకు తృప్తిపడు. తృప్త? జీవోత్సవంలో బ్రతుకుతున్న జీవితంలోకి కొత్త వెలుగు వచ్చినట్లుందండి. సూర్య దూరమైనప్పటి నుంచి మనం పడుతున్న బాధకి, కన్నీటికి ఆ దేవుడు కరిగిపోయాడండి. అవును లక్ష్మి, రేపటి రోజుని మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. ఈ కన్నీటికి చిట్ట చివరి రోజు కూడా రేపే. మళ్ళీ నుదుటన బొట్టు పెట్టుకునే అదృష్టం లేదనుకున్నా నా తలరాతని మార్చావు. సూర్యతో పాటు దూరమైందనుకున్న ప్రేమని ఆకాశ్ రూపంలో దక్కేలా చేశావు. ఆయనలో మార్పుకి, నాలో సంతోషానికి కారణమయ్యావు. ఈ సౌభాగ్యాన్ని, నా మాంగళ్యాన్ని కలకాలం చల్లగా కాపాడు. ఈ జన్మకి ఇంతకు మించి కోరికలు లేవు. నో, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో ట్రై చేస్తాను. నాకు ఆ రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ కన్నా నా సంధ్య సంతోషమే నాకు ముఖ్యం. ఇన్ని రోజులు ఆ ఇంటి కోసం నా వైఫ్ నేను పడ్డ గొడవలు, మనస్పర్ధలు చాలు. ఆ స్థలం కాకపోతే వేరే చూసుకో, అంతేగాని మా ఆంటీ అంకుల్ జోలికి మాత్రం వెళ్తే బాగుండదు. మన స్నేహాన్ని శత్రుత్వంగా మార్చొద్దు. నా నెక్స్ట్ వెంచర్లో నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను. ఇక్కడితో ఇష్యూని వదిలేయ్. బాయ్.